ఇప్పుడైతే మనం ఐపాడ్ పిన్ ఉంటుంది కదా, అది ఒకవేళ పోతే మనం చాలామంది పక్కన పడుతుందని, కాబట్టి దీన్ని రీయూజ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడైతే మనం ఈ పిన్ ఉంది కదా, ఈ పిన్తో అయితే మనం వేయలేము, కాబట్టి మనం ఈ ఛార్జర్తో వేస్తాము. మనం ఈ వైర్ తీసుకున్నట్టు ఇక్కడ కాపర్ ఉంటుంది. కాపర్ రిమూవ్ చేసినట్టయితే రెడ్, బ్లాక్, వైట్, గ్రీన్ అంటే కలర్స్ ఈ 4 ఉంటాయి. ఇప్పుడైతే వైట్, గ్రీన్ ఉంది కదా, అవి వైట్, గ్రీన్ అయితే మనం ఇవ్వకూడదు. రెడ్, బ్లాక్ అయితే మనం ఇవ్వాలి. మనకి ఇప్పుడైతే టర్మర్ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే మనం రెడ్ అయితే వేసుకోవాలి. ఇంకా బ్యాక్ సైడ్ ఇక్కడైతే మనం బ్లాక్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఈ వైర్ అయితే ఇక్కడైతే హోల్ ఉంది కదా, ఈ హోల్ నుంచి మనం ఈ వైర్ని అయితే ఇచ్చుకున్నాం. ఇప్పుడు దీనికి కలపాలి. ఫస్ట్ అయితే మనం మైనస్ చేసే తీసుకుంటున్నాము. మనం టర్మినల్కి అయితే ఇప్పుడైతే మనం రెడ్ అయితే ఇచ్చుకుపోతున్నాము. ఇప్పుడైతే మనం మైనస్ ప్లస్ని అయితే సరిగ్గా ఇచ్చుకోవాలి. మనం తొక్కగా అయితే వేసుకుంటే ఇది అయితే బోర్డు అయితే కాలిపోతుంది. మీరు చాలామంది అనుకుంటారు డైరెక్ట్ బ్యాటరీకి ఎత్తే గమ్మున అయిపోద్ది కదా అని. బ్యాటరీకి ఎత్తే గమ్మున బ్యాటరీ అయితే లో అయిపోద్ది. బ్యాటరీ కూడా 1-2 months అయితే యూజ్ చేసి మనం పోతుంది ఇది. ఇప్పుడైతే మనం దీంట్లో ప్లగ్గింగ్ చేసి అయితే చూద్దాం. ఇక్కడైతే మనకి ఆన్ అయితే అయింది. ఇవ్వండి, కాలర్ కూడా ఆన్ అవుతుంది. సౌండ్ అయితే మనకు గట్టిగా అయితే వచ్చింది. ఇది గైస్ వీడియో. ఈ వీడియో అయితే నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి.